ఫస్ట్ ఎవరు చూసిండ్రా క్రైమ్ సీన్ని? సార్ ఫస్ట్ అది ఇంటి పక్కన ఉన్న నేబర్ అంట సార్. పిలువు అని వీళ్ళు, ఆ వాచ్మెన్ని కూడా పిలువు అట్లనే. ఓకే సార్, ఒక్క నిమిషం. మర్డర్ ఫస్ట్ నువ్వే చూసినావు అంట కదా? అవును సార్, అంటే నేను నైట్ షిఫ్ట్ చేసుకుని వస్తుంటే బండి పార్కింగ్ కాడ కనబడ్డది సార్. వెంటనే మీకు ఫోన్ చేసిన. సార్ బిల్డింగ్ ప్రెసిడెంట్. ఏందండి ప్రెసిడెంట్ గారు, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాను. ఏంది, ఏం జరుగుతుంది బిల్డింగ్ లో? అమ్మాయి గురించి తెలుసా మీకు? తెలుసండి, ఆ అమ్మాయి చాలా మంచిది. మాదాపూర్లో సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నది. అమ్మాయి ఎటువంటిది? ఆ అమ్మాయి చాలా మంచిదండి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిదే. వాళ్ళ ఫాదర్ మదర్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కలవడానికి. మరి బిల్డింగ్ లో మర్డర్ అవుతుంటే ఏం చేస్తున్నారు? మాకెలా తెలుస్తుంది సార్ బిల్డింగ్లో ఏమేమి జరుగుతుందో? ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ప్రెసిడెంట్ అండి మీరు, అట్లా మాట్లాడద్దామని. అదేంటి సార్, అన్ని విషయాల్లో మేము ఇన్వాల్వ్ అవ్వం కదా, వాళ్ళ పర్సనల్. సరే, ఎవరి మీద డౌట్ ఉందా మీకు? డౌట్ అంటే ఎవరి మీద డౌట్ లేదు సార్ మాకు. సరే, నంబర్ ఇచ్చేళ్ళండి, వాల్మీకి నంబర్ తీసుకో, కాల్ చేస్తామండి. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేస్తాం. ఓకే సార్. అది సార్ చెప్తాను. సరే సార్, నేను వెళ్తాను. సరే, ఏమో చెప్తున్నావు కదా, చెప్పు. అదే సార్, నైట్ డ్యూటీ చేసుకుని వస్తుంటే కింద బండి పార్కింగ్ కాడ కనబడ్డది సార్. అందుకే మీకు ఫోన్ చేసిన వెంటనే. అమ్మాయి పరిచయం ఉందా లేదా? పరిచయం అంటే తెలిసినమే సార్, ఒక అపార్ట్మెంట్లో ఉంటాం కదా. నీ పక్క ఫ్లాట్ అంటే కదా? అవును సార్, అవును. ఎస్. అసలు ఎట్లా చనిపోయిందో తెలియదు సార్. సడన్ గా అసలు ఏమైందో. ఎందుకు ఆపుతున్నారు? నాకు జరగండి, నేను పోవాలి మేడం దగ్గర. ఏమైందో సార్? వదలండి, నేను సార్ రమ్మంటూ నేను పోవాలి. వదలండి, వదలండి, నేను పోతున్నా. సార్ రమ్మన్నారు. సార్ వెళ్ళాలా? నువ్వు నంబర్ ఇచ్చిపో, వాల్మీకి నంబర్ తీసుకో.